కన్యా రాశి వారు వ్యాపారాలను విశేషంగా కొనసాగిస్తూ ఉంటారు. అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి అంశాల్లో లాభాలు పొందుతుంటారు. సంతృప్తికరమైనటువంటి స్థితికి కూడా చేరుకుంటారు. ఈ వారం ఊహించినటువంటి ఖర్చుల విషయంలో పనుల యొక్క మూలంగా కూడా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ జాగ్రత్తగా వాటిని అధిగమించి సంపూర్ణమైనటువంటి శుభాలను కూడా పొందుతూ ఉంటారు. సంఘపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏర్పడినటువంటి కొన్ని పరిచయాలు జాగ్రత్తగా మీరు ఉపయోగించుకునేందుకు ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఈ వారం ఉద్యోగస్తులకు పని భారాలు పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తుంటారు. వివాహాది శుభ కార్యక్రమాల కోసం ధనాన్ని సమీకరించుకునే ప్రయత్నంలో ఉంటుంటారు. శుభప్రదమైనటువంటి ఆలోచనలు చేస్తుండాలి. వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కలగకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. ఈ వారం కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు, సాహిత్యవేత్తలకు కూడా మంచి అనుకూలమైనటువంటి అవకాశాలు కలిసి వస్తుంటాయి. వివిధ రూపాల్లో ఆస్తుల నిర్వహణ కొంత ఒత్తిడి కలగచేస్తుంది. వాటి విషయంలో గొడవలు ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఉద్యోగ విధి నిర్వహణలో కొన్ని కీలకమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో అధికారులతో కొంత అభిప్రాయ భేదాలు జరిగే సూచనలు ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా అధిగమించే ప్రయత్నం చేయండి. ఈ వారం ఈ కన్యా రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవటం, నవగ్రహ ఆలయంలో ప్రదక్షిణము, అర్చనాదులు చేయటం చాలా శుభాలను కలుగచేస్తుంది. పేదవారికి అన్నదానం చేయటం, కాయగూరలు దానం చేయటం, ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చేటటువంటి అంశాలే. కాబట్టి నవగ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజు కనీసం ఒకసారైనా సరే పారాయణం చేసుకొని మీ కార్యక్రమాలను ప్రారంభించండి. శుభాలు కలిసి వస్తాయి.